వెళ్ళి ఆ అభిగాడికి తగిలించిన ఆక్సిజన్ మాస్క్ తీసేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. బట్ ఆ అభిగాడు బ్రతకూడదు. వాడు చావాలి మామ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బేబీ? అలా చేయడం చాలా రిస్క్. నో మామ్, ఎట్ ఎనీ కాస్ట్ అభి మస్ట్ డై. లేకపోతే నేను రిస్క్లో పడిపోతాను. యాక్చువల్గా వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడే ఫినిష్ చేద్దామని ట్రై చేశాను. బట్ ఎస్కేప్డ్. ఈ అటెంప్ట్ మాత్రం మిస్ కాకూడదు. నాతో పాటు నువ్వు బయటకు వస్తున్నావు కాబట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్ళినట్టు ఎవరికి డౌట్ రాదు మామ్. అది కాదు బేబీ. మామ్, డూ వాట్ ఐ సే. కమ్ విత్ మీ. కమ్. అయ్యో అదేంటమ్మా శాము, నేను కూడా షాపింగ్కి వస్తానని చెప్పాను కదా, నన్ను పిలవకుండానే అలా వెళ్ళిపోతున్నావేంటి? అమ్మ శాము, ఆ తల్లి కూతుళ్ళిద్దరూ పూజ సామాగ్రి కొనటానికి వెళ్తున్నామని టింగురంగా అంటూ బయలుదేరారమ్మా. అంతేకాదు పందెల్లో నేనే గెలుస్తాను, అస్సమంత గెలవదు అని చెప్పి వెళ్ళింది ఆ సామాన్య. నాకైతే అసలు ఒళ్ళు మండిపోయిందమ్మా. అయినా మాట్లాడకుండా ఊరుకున్నా. ఎందుకంటే ఎలాగైనా పందెల్లో నువ్వే గెలుస్తావని నాకు గట్టి నమ్మకం. నమ్మకం ఏంటి, నువ్వే గెలుస్తావు అంతే. సరే సరే పద పద. వాళ్ళకంటే అన్నీ ముందే మనం కొనేయాలి. ముందుగా మనం ఇంటికొచ్చేయాలి. పదమ్మా. అయ్యో చిన్నత, నీకెందుకు శ్రమ, నేను వెళ్తాను. ఏంటి ఒక్కదానివే వెళ్తావా? అవును చిన్నత, నేను త్వరగా వెళ్ళాలి. నిన్ను ఒంటరిగా ఒక్కదాన్నే పంపనమ్మా. అయ్యో చిన్నత, బజార్ కంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటా పని? అసలు ఎక్కడికి వెళ్ళాలి? అది 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 చిన్నత, నేను వెళ్ళి ఆ అభిగాడికి తగిలించిన ఆక్సిజన్ మాస్క్ తీసేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. బట్ ఆ అభిగాడు బ్రతకూడదు. చెప్పమ్మా. చిన్నత ప్లీజ్, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ప్లీజ్ చిన్నత, లెట్ మీ గో, లీవ్ మీ. అదేనమ్మా, ఏంటా పని అని అడుగుతున్నాను. అసలు ఏం జరిగిందంటే, అందరూ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆపికి ఏదో జరుగుతుందని చెప్తే ఎవరూ నమ్మలేదు. ఇది మాత్రం నమ్ముతారా? నో, ముందే చెప్పకూడదు. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? పద పద మనం వెళ్దాం. చిన్నత ప్లీజ్, నువ్వు రావద్దు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. అమ్మ శామ్, ఏంటమ్మా? ప్లీజ్ చిన్నత, లెట్ మీ గో. ఏంటి, ఏమైంది? సమయానికి వచ్చావక్క. శామ్ పూజ సామాన్లు తీసుకురావడానికి తనొక్కదే వెళ్తానంటుంది. నేను కూడా వస్తానంటే వినట్లేదు. పెళ్లికి వెళ్తూ పిల్లిని సగ్గన పెట్టుకుని వెళ్ళడం ఎందుకని నువ్వెందుకు అనుకుంటుందేమో. ఏంటక్క? అబ్బే ఏం లేదు. శామ్కి ఈ విజయవాడ ఇప్పుడు బాగా తెలిసిపోయింది కదా, తను వెళ్ళొస్తుంది కదా. అదీ కాక సామాన్యకి శామ్కి మధ్య జరుగుతున్న పోటీలో ఇద్దరికి ఎవరూ సహాయం చేయకూడదు కదా. అందుకే శామ్ నిన్ను రావద్దంటుందేమో. అవునా శాము? ఎగ్జాక్ట్లీ పెద్దత్త. అదేం కాదులే శామ్. ఒకప్పుడు నేను నిన్ను తిట్టానని, ఇంట్లోంచి బయటికి గంటేశానని నా మీద నీకు కోపం. నాకు తెలుసులే. నిన్ను అవాయిడ్ చేయట్లేదు చిన్నత్త. ఈ విషయం ఎవరికీ చెప్పలేను, అలానే ఇక్కడ ఉండలేను. అంతే కదా? అయ్యో చిన్నత్త, అదేం కాదు. లేదు శామ్, అదే కారణం అయ్యుంటుంది. ఖచ్చితంగా అదే కారణం, నాకు తెలుసుగా. చిన్నత్త, నువ్వు అలా అనుకోకు. నేను వచ్చాక మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాను. అది కదమ్మా శామ్. అమ్మ శామ్, అమ్మ. అక్క చూసావా, పిలుస్తున్నా నా పిలుపు లెక్క చేయకుండా ఎలా వెళ్ళిపోతుందో. చెల్లి, దీన్ని బట్టి నీకేమర్థమైంది?
ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంట. అవునా కదా? నిజమే అక్క. శామ్ని చాలా బాధ పెట్టాను. అందుకే తను నా మాట వినకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. చెల్లింటి ఇంత ఫీల్ అయిపోతుంది. కానీ నేనిప్పుడు తనంటే ప్రేమగా ఉంటున్నాను కదా, అంటే మారిపోయినానే కదా అర్థం. అది తను అర్థం చేసుకోదేంటక్క? ఏంటక్క ఇది? చెల్లి, బంగారం లాంటి సామాన్య కోడలవుతుండగా నువ్వు ఇలా మనసు మార్చుకోవడం, ఇలా శామ్ జపం చేయటం తప్పు. నవ్వుతూ కోసిన ముక్కు ఏడ్చినా తిరిగి రాదు అన్నట్టు శామ్ మనసు అలా విరిగిపోయింది. ఇక నువ్వు ఏ ప్రయత్నం చేసినా వృధానే చెల్లి. నా మాట విని సామాన్యే నా కోడలు అనే మాట మీదుండు. నీకంతా మంచి జరుగుతుంది. అంటే చిన్నత్త అంటూ ఒకప్పుడు నా వెంట పడి తిరిగిన శామ్కి ఇప్పుడు నా మీద ప్రేమ పూర్తిగా పోయినట్లేనా? అబ్బా, ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపో చెల్లి. సామాన్య సూర్యని ప్రేమిస్తుంది అంతే. అలాగే ఆలోచించు, అలాగే ఉండి చెప్తా. అయ్యో అది కాదక్క. పిలిచి పిల్లనిస్తానంటే మెల్లకన్ను నాకొద్దు అన్నాడట. అప్పుడు నువ్వు అలా అని ఇప్పుడు ఇలా మాట మారిస్తే శామ్ ఊరుకుంటుందా ఏంటి చెప్పు? కర్మ కర్మ. తప్పు చెల్లి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. బేబీ, వాట్ ఈస్ దిస్? అభి అన్నావు, వాణ్ణి చంపాలన్నావు. నువ్వేమో పూజ ఆర్టికల్స్ తేవడానికి వెళ్తానన్నావు. హడావిడిగా నన్నిలా బయటికి తీసుకొచ్చావు. తీరా బయటికి వస్తే నన్నిక్కడ దాక్కో పెట్టావేంటి? ఐ కాంట్ అండర్స్టాండ్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మై ఫేవర్ మామ్. వాట్? ఎస్ మామ్. నేను నీతో మాట్లాడుతుంటే ఆ సమంత మన మాటలు వినాలని ట్రై చేసింది. అది నేను నోటీస్ చేసి నీకు అభి మ్యాటర్ చెప్పాను. ఓ, నువ్వెక్కడ అభిని చంపేస్తావో అని ఆ సమంత హై టెన్షన్లో హాస్పిటల్కి వెళ్ళింది. కరెక్ట్గా నేనేదైతే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే జరిగింది. పోర్ సమంత. బేబీ, స్టిల్ ఐ కాంట్ అండర్స్టాండ్. మామ్, పూజకి కావలసిన సామాన్లు తీసుకురావాలి కదా, అవి ముందుగా తీసుకొస్తే సమంత నా మీద పైచే సాధించినట్టే కదా. అందుకే అది షాపింగ్కి వెళ్లకుండా ఉండాలని దాన్ని స్లోగా ట్రాక్ చేసి హాస్పిటల్కి డైవర్ట్ చేశాను. ఓ ఎస్ మామ్. హౌ వాజ్ మై ప్లాన్? సో నైస్ బేబీ. ఆ పూజ ఆర్టికల్స్ తేవాలి కదా, పద వెళ్దాం. ఆ సమంత వచ్చేలోగా మనం వెళ్ళి వాటిని తీసుకొస్తే యు ఆర్ ద విన్నర్ బేబీ. కమ్ లెట్స్ గో. అవసరం లేదు మామ్, ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. హౌ? ఆల్రెడీ సర్వెంట్ రంగాని అవన్నీ తీసుకురమ్మని పంపించాను. వాడు తిరిగొచ్చేస్తుంటాడు. బేబీ, నిజంగా నువ్వు మాస్టర్ మైండ్తో ఆలోచించావు. కాలు బయట పెట్టకుండా గెలుపుని నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. శామ్, 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 శామ్. చూసావా బేబీ? మామ ఆగు. ఏమైంది బేబీ? ఇప్పుడు వెళ్ళిన సూర్య శామ్ మాటలు విని మళ్ళీ వెనక్కొచ్చి వెహికల్ తీసుకువెళ్తే అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఎస్,
ఎస్ కమ్ మమ్ ఇటు కాదు, ఇటు వెళ్తే గుంటకాడ నక్కల్లాగా ఆ రాజీ జయంతి హాల్లోనే ఉంటారు. అందుకే మనం ఇటు వెళ్ళకూడదు, వెనుక నుంచి వెళ్దాం. శామ్ 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 ఏ శామ్ ఆగు ఆగు శామ్ ఒక క్షణం ఆగి నీ టెన్షన్ కారణం ఏంటో అసలు ఏం జరిగిందో చెప్పు. ఆగి చెప్పే టైం లేదు. ఆగి చెప్పమని ఇక్కడ ఎవరో అడగట్లేదు. కనీసం నడుస్తూ అయినా చెప్పు ఆ సీరియస్ మ్యాటర్ ఏంటో. ఈ టైంలో ఒక ఆటో కూడా రావడం లేదేంటి? నేను అడుగుతుంటే పట్టించుకోకుండా ఆటో ఆటో అంటావేంటి? అసలు నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు? ఏయ్, అలా పలక్కుండా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికంటే చెప్పట్లేదు. ఏం జరిగిందో అన్న టెన్షన్ నాకు ఉంటుంది కదా. అంత టెన్షన్ ఉన్నవాడివి కార్ తీసుకురావచ్చు కదా. అసలు ఏమైందని ఇంటి బయట అడిగితే సమాధానం చెప్పావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు టెన్షన్తో నేను నీ వెంట పరిగెత్తుకొస్తున్నాను. ఇంకా కారు సంగతి ఎలా గుర్తొస్తుంది? ఒక ఆటో కూడా రావట్లేదేంటి? హలో, నిన్నే. శామ్, అసలు ఏం జరిగింది? హబ్బీ ఈజ్ ఇన్ డేంజర్. శామ్ శామ్ ఆగు. ఏంటి నువ్వు అనేది? ఎస్ సూర్య, హబ్బీ ఈజ్ ఇన్ డేంజర్. తను ఎలాగైనా సేవ్ చేయాలని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అభి ఏంటి, డేంజర్ ఏంటి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? నిజం సూర్య, ఆ సామాన్య వాళ్ళ మామ్ ద్వారా అభిని మర్డర్ చేయాలని చూస్తుంది. ఆ పని మీద సామాన్య వాళ్ళ మామ్ హాస్పిటల్కి వెళ్ళింది. తొందరగా వెళ్ళకపోతే షిల్కిల్ అభి. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? సామాన్య తన మామ్ తో అభిని మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తుంటే నేను విన్నాను. కూల్ శామ్, అభికేం కాదు. నేను ఇంత సీరియస్ మ్యాటర్ అది నా చెవులతో విన్నానని చెప్తుంటే అంత కూల్ గా మాట్లాడతావేంటి? శామ్, హాస్పిటల్లో అభిని చంపటం కాదు కదా, అసలు వాడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కష్టమే. ఆల్రెడీ సామాన్య అలాంటి ప్రయత్నం చేసిందంటే నమ్మని నువ్వు ఇది మాత్రం ఎలా నమ్ముతావులే? శామ్, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ సిచ్యువేషన్ ఇప్పుడు అలా లేదు. అభికి ఫుల్ సెక్యూరిటీ ఉంది. అయ్యో సూర్య, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానని చెప్తున్నాను కదా. శామ్, దట్స్ ఇంపాసిబుల్. అభిని ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, అది నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. బికాజ్ హాస్పిటల్లో అభి రూమ్ లో సీసీ కెమెరా ఫిక్స్ చేయించాను. సో అభి ఉన్న రూమ్ లో ఎవరు ఏమీ మాట్లాడినా, అక్కడ వాడికి ఏం ప్రమాదం జరిగినా మొత్తం మనకు తెలిసిపోతుంది. ప్రతి సెకండ్ అక్కడ జరిగేదంతా రికార్డ్ అవుతుంది. ఓకే సూర్య, నీ పాయింట్కే వస్తాను. చంద్ర ఇంట్లో మానిటర్ చేస్తున్నంత మాత్రాన అభి సేవ్ అవుతాడని ఎలా చెప్పగలవు? చంద్ర అది చూసి హాస్పిటల్కి వెళ్లే లోపు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే లోపు అభిని సామాన్య తల్లి చంపకుండా ఉంటుందా? శామ్, అక్కడ అభి రూమ్ బయట పోలీసులు కాపులాగా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు. అయినా నీకు ఎవరైనా వెళ్తారేమని అనుమానం ఉంటే ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్దాం, వాళ్ళు అలర్ట్ అవుతారు. నో సూర్య, ఐ కాంట్ బిలీవ్ ఆల్ దిస్. అభి చనిపోతే ఇంకా సామాన్యని ఆ దేవుడు కూడా పట్టుకోలేడు. అసలు ఇది సామాన్య ఆడుతున్న డ్రామానేమో, ఆ యాంగిల్ ఒకసారి ఆలోచించు. వాట్? నీకు తనకి మధ్య జరుగుతున్న ఆ ఛాలెంజ్లో నువ్వు ఓడిపోవాలని, నిన్ను ఓడించాలని ఆ సామాన్యని నీ రకంగా డైవర్ట్ చేసిందని ఎందుకు అనుకోకూడదు? అదే నిజం శామ్. నిన్ను డిఫీట్ చేయడం కోసం ఆ సామాన్య ఆడుతున్న బిగ్ డ్రామా ఇది. నా మాట నమ్ము. ఇది సామాన్య ప్లాన్ ని కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? తన మెంటాలిటీ మనకు తెలిసిందే కదా. అంతేకాని అదే కరెక్ట్ అని ష్యూర్ గా చెప్పలేవు కదా. అందుకే ఈ టైంలో నేను రిస్క్ తీసుకోలేను. అలా మాట్లాడితే ఇంక నేనే మాట్లాడను కదా. వస్తే నాతో రా, అభిని సేవ్ చేద్దాం. లేదా లెట్ మీ గో. శామ్,
రంగా, ఆ లిస్ట్లో ఉన్న అన్నీ రావాలి, ఏ ఒక్కటి మిస్ కాకూడదు. అర్థమైందా? సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంటి ముందుకు రాగానే నాకు ఫోన్ చేయి. అర్థమైంది కదా? ఇంకొక విషయం, సరేనా? సమంత, ఈ దెబ్బతో నువ్వు అవుట్. ఛ! అంతా నాదే తప్పు. అప్పుడు శామ్ని అలా అనుకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేసినా శామ్కి నా మీద ఉన్న కోపం పోదు. ఏ రంగా రంగా ఆగు. ఏంటివి? ఆ? రేపు దుర్గామాత పూజ ఉంది కదా అమ్మగారు. ఉందన్న విషయం నాకు తెలుసులే. నీ చేతిలో ఏంటవి అని. రేపటి పూజకి సామాన్లు అమ్మగారు. నే ఆగాగు. రేపటి పూజ సామాన్లా? రేపు పూజ సామాన్లు సామాన్య కదా కొని తీసుకురావాలి. ఆ నీ చేత తెప్పిస్తోందంటే తను పందెంలో ఓడిపోయినట్లే. అలా ఎలా ఓడిపోతారమ్మగారు? సామాన్య అమ్మగారు కష్టపడి కడుపులో కత్తిపోటుతో విపరీతంగా బాధపడుతున్నా చేత్తో అలా పట్టుకుని బాధపడుతూ కొన్నారమ్మా ఇవన్నీ. ఆహా, అలా అని నిన్ను చెప్పమందా? అయ్యో, నేను చెబుతున్నది నిజమమ్మగారు. ఇంకా కొంటూనే ఉన్నారమ్మా. ఏంటి ఇంకా కొంటూనే ఉన్నారంటే మరి ఇవన్నీ నువ్వెలా తీసుకొచ్చావు? నన్ను పిలిచి ఇవన్నీ ఇంట్లో పెట్టి మళ్ళీ రమ్మన్నారమ్మగారు. చెల్లి, రంగయ్య ఏంటి ఏవో తీసుకెళ్తున్నాడు? రేపటి పూజ సామాన్లక్క సామాన్య కొందట. అవునా? అయితే సామాన్య గెలవటం కోసం చాలా కష్టపడుతుంది. దాని మోహం. ఈ పనులన్నీ అది చేస్తోందన్న నమ్మకం నాకు లేదక్కా. మరదే మరి. వెళ్తే వెళ్ళైనా చూడాలి, లేదా ఇంట్లో ఉండైనా చూడాలి. ఏమీ చూడకుండా అలా సామాన్యని అనుమానిస్తే ఎలా చెల్లి? అయినా కాబోయే కోడలి విజయం నీ విజయంగా భావించి సంతోషంతో పొంగిపోవాలే కాని అనాల్సిన మాటలేనా ఇవి? అక్క, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం ఆడని వంశం మాది. అసలు నేను ఏ పాపం చేశానని నీ మాటలతో నన్ను కాల్చుకు తింటున్నావక్క? అవ్వా, అదే మరి చెల్లి. మరేంటక్క? ఆ సామాన్య ఎలాంటిదో తెలిసి దాని ప్రవర్తన ఏంటో తెలిసి మాట్లాడితే నీ కాబోయే కోడలని ఎందుకక్క దెప్పి పొడుస్తుంటా? హా, నీకలా అనిపిస్తే నేనేం చేయలేను చెల్లి. శని పడితే 7 ఏళ్ళు, నేను పడితే 14 ఏళ్ళు అన్నాడంట వెనకటికొకడు. నీ నోరే నీకు శాపమయ్యి బంగారం లాంటి సామాన్య నీకు కోడలు కాకుండా పోతుందేమో చూసుకో. ఆ బంగారం, దాన్ని బంగారం అని నువ్వే అనుకోవాలి. ఒకప్పుడు దాని విషయంలో నేను చేసిన పొరపాటు ఇప్పుడు నువ్వే చేస్తున్నావక్క. ఊరుకో చెల్లి, నీకు మతిస్థిమితం లేక అలా మాట్లాడుతున్నావు కానీ నిజం చెప్పు. ఆ పిల్లకెనకాల ఎన్ని వేల కోట్ల ఆస్తుంది. అలాంటిది బూజు దులిపిందా, ఇల్లు ఉడిచిందా, అంట్లు తోమిందా, అరే బయటకెళ్ళి పూజ సామాన్లన్నీ తీసుకొచ్చిందా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒక పనేంటి అన్ని పనులు చేస్తుంది. కడుపులో అంత గాయమైనా ఆ బాధని కూడా లెక్క చేయకుండా చేసేస్తుందా లేదా? ఎందుకు చేస్తుంది? సూర్యని పెళ్లి చేసుకోవాలని, నీకు కోడలు కావాలనే కదా. అంత మంచి పిల్లని నిన్ను వాళ్ళ అమ్మతో సమానంగా చూస్తూ గౌరవిస్తున్న ఆ పిల్ల గురించి ఇలాంటి ఆలోచన చేయడం తప్పు కదా. అసలు సూర్యకి భార్య కావాలని, నీకు కోడలు కావాలని ఆ అమ్మాయి ఎంత పట్టుదలగా ఉంది. నువ్వే చూస్తున్నావు కదా చెల్లి. అలాంటి కోడలు నాకే గాని వచ్చిందనుకో. ఇంతకు ముందు శామ్ విషయంలో కూడా ఈ మాటే అన్నావక్క. ఇప్పుడు మధ్యన శామ్ విషయం ఎందుకులే చెల్లి. సామాన్య నీ కోడలు అవుతుంది అంతే. రంగా, ఇవి కూడా ఆ సామాన్య కష్టపడి మరి కొన్నారా? అవునమ్మగారు. చెల్లి, నీ లేనిపోని ఆలోచనలతో సూర్య జీవితంతో ఆడుకోవద్దు. వాళ్ళని బాధ పెట్టకు చెల్లి, సరేనా? ఏంటో ఏ అర్థం కావట్లేదు. అది కాదు చెల్లి. ఇదేంటి మీరు లోపల నుంచి వస్తున్నారు? ఏంటి
పూజ కావాల్సిన సామాన్లు బయట నుంచి చూస్తుంటే మీరు లోపల నుంచి చూస్తున్నారేంటి? జయంతి, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరిందాక సామాన్యతో కలిసి బజార్కు వెళ్లారు కదా, వెళ్ళాం. మరిప్పుడు లోపల నుంచి చూస్తున్నారేంటి? చెల్లి, ఇలా కాబోయే వియ్యపురాలను అడగడం ఏమైనా బాగుందా చెప్పు? హా? అమ్మా, పిన్ని కరెక్ట్ గానే అడుగుతుంది, నువ్వు మధ్యలో మాట్లాడకు. అవునమ్మా, ఇప్పుడేం చెప్తుందో చూద్దాం. ఒరే, ఆన్సర్ ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు.